స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన అభిమానులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అంశానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలను పిలిపించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి తాను ఎక్కడా ఏమీ అనలేదని ఎమ్మెల్యే ప్రసాద్ చెప్పిన తర్వాత కూడా ఈ అంశంపై వివాదాన్ని కొనసాగించారు భావ్యం కాదని అన్నారు. ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారు, ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజల కష్టాలకి కన్నీళ్లకి మేమేం సొల్యూషన్ చూపించాలి అనేటువంటి తపంతో మేము పనిచేస్తుంటే ఎక్కడ రాజకీయంగా అవకాశం దొరుకుతుందా, ఏ రాజకీయాన్ని ఏ బురదను ఎట్లా వేద్దామన్న ఆలోచనతో కొందరు పనిచేస్తూ ఉంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడం తప్ప మేమేం చేయలేము. ప్రైవేటు ఎక్కడో అసలు నేను అనలేదు అని అన్నటువంటి వ్యక్తి మాట్లాడిన తర్వాత దాన్ని ఇంకా వివాదం చేయాలి, వివాదం నుంచి లబ్ధి పొందాలి, వివాదం చేయాలి, లబ్ధి పొందాలి. క్లియర్గా ఆయన పబ్లిక్లోకి వచ్చి నేను అనలేదు, నేను సారీ, దాని పట్ల ఆ వివాదాన్ని ఆయన తెరదించేటువంటి ప్రయత్నం చేస్తే మీరు ప్రజల కోసం, ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నాం మేము తిట్టేదే అని చెప్పి ఒక ఆయన వెళ్ళిపోతాడు, మాకు నెగిటివ్ వార్తలు ఇంపార్టెంట్ అని మీరు మాట్లాడారు. ఎట్లా జిల్లా గురించి కొంచెం పాజిటివ్ ఆలోచన, కొంచెం అప్రిషియబుల్ థింగ్స్ దెర్ ఆర్ వందలు జరిగాయి, ఇంకా ఈ జిల్లాకి ఇవి చేస్తే బాగుంటుందని చెప్పండి, సంతోషపడతాం. ఓకే, నెక్స్ట్.